ప్రస్తుతం 2026లో వరల్డ్ కంట్రీస్ మధ్య మిలిటరీ టెక్నాలజీ రేస్ చాలా ఫాస్ట్‌గా పెరిగిపోతుంది. ప్రతి కంట్రీ తన డిఫెన్స్‌ని స్ట్రాంగ్ చేసుకోవడానికి అడ్వాన్స్డ్ వెపన్స్ డెవలప్ చేస్తున్నాయి. ఈ వెపన్స్‌లో కొన్ని స్పీడ్‌లో, కొన్నేమో డిస్ట్రక్షన్ పవర్‌లో, కొన్నేమో టెక్నాలజీలో చాలా పవర్‌ఫుల్‌గా ఉన్నాయి. ఇప్పుడు మనం వరల్డ్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ వెపన్స్ గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. హైపర్‌సానిక్ మిసైల్స్. హైపర్సానిక్ మిసైల్స్ ప్రస్తుతం మిలిటరీ టెక్నాలజీలో బిగ్గెస్ట్ రెవల్యూషన్గా కన్సిడర్ చేస్తారు. మాచ్ 5 కన్నా ఎక్కువ స్పీడ్తో ట్రావెల్ చేస్తాయి. అంటే సౌండ్ స్పీడ్ కన్నా 5 టైమ్స్ ఫాస్ట్ అని అర్థం. కొన్ని హైపర్సానిక్ మిసైల్స్ మాత్రం మాచ్ 10 స్పీడ్ కూడా రీచ్ అవుతాయి. ఈ స్పీడ్ వల్ల ఎనిమీ రేడార్ సిస్టమ్కి డిటెక్ట్ చేయడం చాలా కష్టం. ఇంకో ఇంపార్టెంట్ ఫ్యూచర్ ఏంటంటే ఈ మిసైల్స్ రైట్ టైంలో డైరెక్షన్ చేంజ్ చేయగలవు. కాబట్టి ఇంటర్సెప్షన్ ఆల్మోస్ట్ పాసిబుల్ అయి ఉంటుంది. రష్యా, చైనా, యునైటెడ్ స్టేట్స్ ఇలాంటి కంట్రీస్ ఇప్పుడు ఈ హైపర్సానిక్ వెపన్ డెవలప్మెంట్లో ముందున్నాయి. చైనా డెవలప్ చేసిన DF-17 మిసైల్ మరియు రష్యా డెవలప్ చేసిన కింజహాల్ మిసైల్ ఈ కేటగిరీలో ఫేమస్ ఎగ్జాంపుల్స్. RS-28 సర్మాట్ ఇంటర్ కాంటినెంటల్ మిసైల్. RS-28 సర్మాట్ అనే మిసైల్ని సాటర్న్ 2 అని కూడా పిలుస్తారు. ఇది రష్యా డెవలప్ చేసిన వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్. ఈ మిసైల్ రేంజ్ అప్రాక్సిమేట్లీ 18,000 కిలోమీటర్లు, అంటే ఆల్మోస్ట్ ఎర్త్లో ఎక్కడైనా టార్గెట్ రీచ్ చేయగలదు. ఈ మిసైల్లో మల్టిపుల్ న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉంటాయి. అంటే ఒక్క మిసైల్ లాంచ్ చేసిన తర్వాత డిఫరెంట్ సిటీస్ని టార్గెట్ చేయగలదు. ఈ సిస్టమ్ మెయిన్ పర్పస్ న్యూక్లియర్ డిటరెన్స్, అంటే ఎనిమీ కంట్రీ అటాక్ చేయకుండా భయపెట్టడం. థర్మోబారిక్ వెపన్స్. థర్మోబారిక్ వెపన్స్ ని ఫ్యూయల్ ఎయిర్ ఎక్స్ప్లోజివ్ అని కూడా అంటారు. ఈ వెపన్స్ నార్మల్ బాంబ్స్ కన్నా డిఫరెంట్ గా వర్క్ చేస్తాయి. ఎక్స్ప్లోజన్ ముందు ఫ్యూయల్ క్లౌడ్ ఎయిర్ లో స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఇగ్నిషన్ జరిగి మ్యాసివ్ ఫైర్ బాల్ షాక్ వేవ్ క్రియేట్ అవుతుంది. ఈ షాక్ వేవ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి బిల్డింగ్స్ కొలాప్స్ అవుతాయి మరియు అండర్ గ్రౌండ్ బంకర్స్ కూడా డిస్ట్రాయ్ అవుతాయి. మిలిటరీ ఆపరేషన్ లో కొన్ని కంట్రీస్ ఈ టైప్ వెపన్స్ ని యూజ్ చేస్తారు, ఫోర్టిఫైడ్ ఏరియాస్ డిస్ట్రాయ్ చేయడానికి. న్యూక్లియర్ సబ్మెరైన్స్. న్యూక్లియర్ సబ్మెరైన్స్ వరల్డ్లో మోస్ట్ అడ్వాన్స్డ్ మిలిటరీ ప్లాట్ఫామ్స్లో ఒకటి. ఈ సబ్మెరైన్స్ న్యూక్లియర్ రియాక్టర్ పవర్తో రన్ అవుతాయి కాబట్టి కొన్ని నెలల వరకు ఓషియన్లో సర్ఫేస్కి రాకుండా ట్రావెల్ చేయగలవు. ఇంకా ఈ సబ్మెరైన్స్ న్యూక్లియర్ బ్యాలిస్టిక్ మిసైల్స్ క్యారీ చేయగలవు. వార్ సిచ్యువేషన్లో సబ్మెరైన్ స్టిల్త్గా ఓషియన్లో హైడ్ అయి సడన్గా మిసైల్ లాంచ్ కూడా చేయగలదు. యునైటెడ్ స్టేట్స్ ఓహియో క్లాస్ సబ్మెరైన్స్ మరియు రష్యా బోరియో క్లాస్ సబ్మెరైన్స్ వరల్డ్లో ఫేమస్ ఎగ్జాంపుల్స్. జార్ బాంబా, ద మోస్ట్ పవర్ఫుల్ బాంబ్ ఎవర్. హిస్టరీలో టెస్ట్ చేసిన బిగ్గెస్ట్ న్యూక్లియర్ వెపన్ జార్ బాంబా. 1961లో సోవియట్ యూనియన్ ఈ బాంబుని టెస్ట్ చేసింది. ఈ బాంబ్ ఎక్స్ప్లోజన్ పవర్ అప్రాక్సిమేట్లీ 50 మెగాటన్స్ TNT ఈక్వలెంట్. కంపేర్ చేస్తే హిరోషిమా బాంబు కన్నా 1000 టైమ్స్ పవర్ఫుల్. ఎక్స్ప్లోజన్ టైంలో హ్యూజ్ మష్రూమ్ క్లౌడ్ స్కైలో 60 కిలోమీటర్స్ హైట్ వరకు రీచ్ అయింది. షాక్ వేవ్ 100 కిలోమీటర్ డిస్టెన్స్లో ఫీల్ అయింది. ఈ బాంబ్ వార్లో యూజ్ చేయలేదు కానీ మిలిటరీ పవర్ డెమాలిషన్ కోసం టెస్ట్ చేశారు. టెక్నాలజీ అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మిలిటరీ వెపన్స్ పవర్స్ కూడా పెరిగిపోతున్నాయి. హైపర్సానిక్ మిసైల్స్, న్యూక్లియర్ సబ్మెరైన్స్, అడ్వాన్స్డ్ న్యూక్లియర్ వెపన్స్ వరల్డ్ సెక్యూరిటీ సిస్టంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. కానీ ఈ పవర్ఫుల్ వెపన్స్ మెయిన్ గోల్ వార్ స్టార్ట్ చేయడం కాదు, కంట్రీస్ మధ్య బ్యాలెన్స్ మెయింటైన్ చేయడం మరియు డిటరెన్స్ క్రియేట్ చేయడం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.